కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రమంతటా శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో మానవహారాలు. ప్రవస్తి వ్యాఖ్యలపై సింగర్ సునీత సీరియస్. సీఎం గారి సంతకానికి విలువ లేదంటూ చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు. నా ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి ప్రవస్తి మరో వీడియో. మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి. కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ నాయకులు శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో, ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని ఈ కార్యక్రమంలో మన దేశానికి అమరులైన వారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఒక్క జనసేన పార్టీయే కాదు, ఈ దుర్ఘటనను దేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగువారందరూ ముక్తకంఠంతో ఖండించాలి. మన బలాన్ని మనం తెలియచేయాలి. బలం మీన్స్ సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, సంఘటితంగా మేమందరం ఒక్కటే. మా మీద ఏది దాడి జరిగినా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామనే ఒక సందేశాన్ని ముష్కరులకు తెలియచేయాలని అధ్యక్షుల వారు తెలియచేశారు. ఈ సందర్భంగా అమరులైన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారికి తీవ్రమైన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. ఒక్క నిమిషం మౌనం మీ ముందు పాటిస్తున్నాము. ఈరోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా, పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా
ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయడం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే
ఆ రోజటి నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే, అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక, వాటి మీద ఏమీ చెప్పుకోలేక, ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు, మీ కుటుంబం, మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఒక ఏడాదిలోనే హైకోర్టు 6 సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. పోసాని కృష్ణమురళి గారి కేసులో కానీ, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ, నిన్న మొన్నట్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు, ఇంటికి వెళ్ళి విచారించాలి, ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులకు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడినప్పుడు కూడా. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ప్రవస్తి. సో సునీత గారు రీల్ పెట్టారు, దానికి ఆన్సర్ ఈ రీల్. సో లాస్ట్ వరకు చూడండి. సునీత గారు మీరు చెప్పారు, ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేవే కాదు మ్యామ్. సో అదొకటి. పాయింట్ నెంబర్ 2, నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు. చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు. ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. సో నేను దాని మీద ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని. సో మ్యామ్, మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది, స్కెడ్యూల్ 1 ముందే. సో ఆదిత్య మ్యూజిక్, సారేగామా, టీ సిరీస్, మ్యాంగో మ్యూజిక్, సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్. మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి. సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు. దేనిలో కూడా జరిగిందో చెప్తాను. ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో. ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు, ఇలాంటి సాంగ్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు. సుమన్ సార్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో కాల్ చేసి చెప్పారు. ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్, బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్ని పంపించాను లిస్ట్లో. బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది. అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు. దట్స్ ఫైన్. అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు. మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో. అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి, ఎందుకు సైగలు చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా, ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్. అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో ఇళయరాజా సార్, ఎస్పీబీ సార్ ఎపిసోడ్లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు. కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీరు కామెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది ఎలాంటి కామెంట్ అయినా, ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంటే. సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపోయారు సాంగ్ వినకుండానే.
సో అదొకటి. అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు. ఎస్, నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను. కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో. నేను ఈ 2 నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు, వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా ఎత్తలేదు. సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్. నా వీడియో ఒక్కసారి చూడండి, నేను దానిలో చెప్పలేదు, ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు. అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాను, బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, షీఈ్ అన్ అమేజింగ్ సింగర్. నేను తన గురించి అసలు మాట్లాడను. సో నా యాక్చువల్ క్వశ్చన్కి మీ ఆన్సర్ రాలేదు, విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు. ఐల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్. చమ్కీ లాంగీలేసి పల్లవి స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది, అది మీరు కామెంట్స్లో చెప్పలేదు. అండ్ సీతారామచరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు, అది కూడా మీరు కామెంట్స్లో చెప్పలేదు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోర్ట్రే అయింది, కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చెయ్యలేదు. అట్లీస్ట్ మార్క్స్లో అయినా మీరు అక్నాలెడ్జ్ చేసి వేస్తారేమో అనుకున్నాను, కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు లాస్ట్లో. ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్. వెరీ హర్టింగ్, బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు, ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను, అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉండే మన భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే, కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడేవాళ్ళు కూడా మర్చిపోకుండా. మేమందరం అంత హార్డ్ వర్క్ చేసుకుని, అందరు సింగర్స్కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో. సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద లైట్స్కి టెన్షన్లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్. సో ఇంకొకటి, మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు, ఆయన కంపోజిషన్లో, అది మీరు పాడింది ఆయన కంపోజిషనే. సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను. సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్ ఫస్ట్ థింగ్, మా మదర్ రాలేదు ఆ రోజు, మా మదర్ని అలో కూడా చేయలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు, బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు, వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు. సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు, నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని అడిగితే ఓకే అన్నారు అక్క. సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని. ఆ రోజు చాలా లేట్ అయింది, స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది, నాకు చాలా ఫీవర్ ఉండే చాలా ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా, మా ఇల్లు మీ ఇంటి పక్కనే, సో అందుకే నాకు కుదిరింది అని కూడా చెప్పారు. సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్, త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్. ఇది కూడా అన్నారు, నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్లో అని చెప్పారు. సో ఓకే, నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే, నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను, ఐ డోంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో నమస్కారం. నిన్నంతా ఒకటే డిస్కషన్, సింగర్ ప్రవస్తి, పాడతా తీయగా జడ్జెస్, జ్ఞాపిక ప్రొడక్షన్స్, ఈటీవీ సంస్థ, పాడతా తీయగా రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు. అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా. అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష, అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నేను బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు, నీకు గుర్తుందో లేదో.
ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుకొని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. బట్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ, బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటికి వెళ్ళి. ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా. నీకు పాడతా తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా. నీకు ప్రాసెస్ తెలీదమ్మా? సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మాట్లాడమ్మా. అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. సో ఛానల్కి అండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి, అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి. అన్ని పాటలకి రెస్ట్రిక్షన్, అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది. అవి నచ్చ చెప్తాను కూడా ప్రతిసారి. నచ్చ చెప్తా అంటే నేను కాదండి, మేనేజ్మెంట్. తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము. ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది. సో నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు, నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువసార్లు ప్రొజెక్ట్ చేసింది తను. రీజన్ ఇది అని మీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. సో నేను కొరకొరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న. సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తానో, ఎందుకు చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి నేను, కీరవాణి గారు, చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించటానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు. బేసిక్గా నేను నిన్ను కొరకొర ఎందుకు చూసానో మరి నాకు అర్థం కాలేదు. నువ్వు మర్చిపోయావు అనుకుంటా. నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఏంటంటే అమ్మా, క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరకు వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్గా ఉంటే, నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు. నీ వాయిస్ అలాంటిది. కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి. ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని లిగేషన్స్ వేసావు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి, ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు. మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు, మా అందరికీ అర్థమైంది. అక్కడ కొంచెం మృదంగం నేనేదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను. అది నువ్వు మర్చిపోయావేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి. అండ్ ఇంకో విషయం, ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము. నువ్వు గాయత్రి ఫేవరెటిజం, శ్రీలలిత ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు. నాకు అదేంటో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా, నువ్వు తప్ప. నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి? నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు, గుర్తుందా నీకు? రికార్డ్ చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి. నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా, నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా. నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి. పాపం ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు, అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో
ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు. ఇవన్నీ మర్చిపోతే ఎలా తల్లి నువ్వు?